ఉషోదయ తుషార సంఖ్యాకాండము 23వ అధ్యాయము 8-9 వచనములు. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతని చూస్తున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఉదయకాల సమయంలో ప్రభు బిడలమైన మనం ఎంత ప్రత్యేకింపబడిన వారమో వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును, మనుషులు మనం శపించిన కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించువాడుగా ఉంటూ ఉన్నాడు. మనల్ని దేవుడు శపించే దేవుడుగా లేడు. మనుషులు మనల్ని భయపెట్టవచ్చు కానీ దేవుడు మనల్ని భయపెట్టు దేవుడు కాడు. ధైర్యపరిచేవారుగా కనిపిస్తూ ఉన్నారు. దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరం నుండి అతనిని చూచుచున్నాను, కొండల శిఖరం నుండి అతన్ని కనుగొనుచున్నాను అని ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు. ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. అవును, లోకంలో ప్రత్యేకమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నాం. ఈ జనసంఖ్యలో, ఈ లోకానికి సంబంధించిన మనుషులలో మనము లెక్కింపబడకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఆ ప్రకారం మనము యాత్రా జీవితాన్ని ప్రభు సహాయంతో కొనసాగించదము గాక. దైవాశీస్సులు. ఆమేన్.